అనన్య అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె కష్టపడి పనిచేస్తూ ఉండేది. చాలా ప్రతిభాశాలి. పెద్ద పెద్ద కలలు కనేది. కానీ ప్రతిసారి ఆమె కలల గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఒకటే చెప్పేవారు, నువ్వు ఒక అమ్మాయి మాత్రమే. ప్రతిభావంతురాలుగా పేరు పొందిన జానకి ఆమె పని చూస్తూ నిలబడి ఉంది. అనన్య తన కస్టమర్లను చాకచక్యంగా ఎలా హ్యాండిల్ చేస్తుందో, లెక్కలు ఎలా చూస్తుందో గమనించింది. జానకి చిరునవ్వుతో అంది, నీ పని చూస్తుంటే చాలా బాగా చేస్తున్నావు. తొందరలో రాణిస్తావు. నువ్వు ఒక రాణిలా ఉన్నావు. అనన్య నవ్వుతూ, నేను కేవలం ఒక అమ్మాయిని మాత్రమే అంది. జానకి స్వల్పంగా దగ్గరకు వచ్చి, నీ జీవితాన్ని మార్చే 3 మాటలు తెలుసా అంది. అనన్య ఆశ్చర్యంగా తల ఊపింది. జానకి మృదువుగా, నేను చెయ్యగలను. అనన్య గుండె లోతుల్లో ఆ మాటలు ప్రతిధ్వనించాయి. ప్రపంచం మనకు ఎప్పుడూ ఏమీ చేయలేమనో అని చెప్తూ ఉంటుంది. కానీ నీవు నీ బలాన్ని గుర్తుంచుకో. ఇంటిని నడిపినా, షాపు నడిపినా, సామ్రాజ్యాన్ని నడిపించినా నేను చేయగలను అని గుర్తుంచుకో. ఆ రోజు నుంచి ఎప్పుడైనా అనన్యకు సందేహం కలిగినప్పుడు ఆమె తనలో తాను చెప్పుకునేది, నేను చేయగలను. కొన్ని సంవత్సరాల తర్వాత అనన్య తన సొంత చీరల బొటిక్ని ప్రారంభించింది. దాని ముందు ఉన్న బోర్డులో ఒకటే మాట రాసి ఉంది, నేను చేయగలను అని.